దేశవ్యాప్తంగా తమ విమాన సేవల్లో అంతరాయంపై ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. ఈ వ్యవహారంపై ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ఇండిగో కార్యకలాపాన్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా కొన్ని విమానాల రద్దు, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేయనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 2 రోజులుగా ఇండిగో విమాన కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం కలిగింది. సాంకేతిక లోపాలు, శీతాకాలానికి సంబంధించిన షెడ్యూల్ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరిగిన రద్దీ, అప్డేట్ చేసిన సిబ్బంది రోస్టరింగ్ నియమాల అమలు వంటి కారణాలు ప్రతికూల ప్రభావం చూపాయని ఇండిగో వెల్లడించింది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో రోజుకు దాదాపు 2,300 సర్వీసులు నడుపుతోంది. 2 రోజులుగా సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడగా మంగళవారం 1,400కు పైగా సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి విమానాశ్రయాల్లో బుధవారం 100కు పైగా సర్వీసులను రద్దు చేసింది. శంషాబాద్లో 40 సర్వీసులు నిలిచిపోయాయి. 10ల కొద్దీ విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ప్రకటించిన డీజీసీఏ కారణాలను తెలియజేయాలని ఇండిగోను ఆదేశించింది.